మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో అబద్దాలతో సభ నిర్వహించారని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము విమర్శించారు. సిద్ధం సభ పేరుతో జగన్ గుడివాడకు వచ్చి పిట్టల ధర కబుర్లు చెప్పారని ఫైర్ అయ్యారు. సిద్ధం సభ ప్రజల్ని ఇబ్బందులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిట్కో ఇల్లు ఫ్రీ అని చెప్పిన జగన్ కనీసం దాని గురించి మాట్లాడలేదన్నారు. గుడివాడకు ఏం చేస్తారో చెప్పకుండా సభ నిర్వహించారని రాము మండిపడ్డారు. గుడివాళ్ళ ఇన్ని బాధలు ఉన్నాయి, ఏమి అసలు దాని గురించి మాట అనేది మాట్లాడలేదు. అది కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి, అది మాత్రం మెచ్చుకోవాలి. ఏంటంటే ఈ ఐదేళ్లు కొరాలని ఏం పని చేయలేదు, సో ఇంకో అవకాశం ఉంది ఆయన చేసి పెడతాడని చెప్పాడు. ఇది మనకి అందరికీ తెలిసింది, నేను మొదటి నుంచి ముత్తుకున్నది. ఈ 5 ఏళ్ళు కాదన్న, ఆయన 20 ఏళ్ళు ఏం చేయాలి. ఇట్లాంటి వాడు మన నెత్తి కూర్చోబెట్టున్నాం. వాడిని అందరినీ చక్కగా పంపించేద్దాం దీంట్లోకి. ఇలాంటి సభలు అనవసరంగా జనాల మీద రుద్దకండి, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలే చెప్పడంట. మన ఎమ్మెల్యే మీకు గుర్తుందిగా, అస్సలు అబద్ధం చెప్పమన్నా చెప్పలేడంట. ఎంత చక్కగా చెప్పాడంటే దీంట్లో అస్సలు అబద్ధం ఆడమన్నా చెప్పమన్నా చెప్పడం. మా ఆవిడ చెప్పడం అన్నాడు. చెప్పడం 5 నిమిషాల్లో తుస్సుమనిపించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేజేకేమన్నాడు, మా కొరాలని మిత్రుడు మాకు సౌమ్యుడు అప్పటికప్పుడే తీర్చేశాడు. 5 నిమిషాల్లోనే అబద్ధం చెప్పేశాడు. అంటే వీళ్ళకి 2 నిమిషాలు కూడా 5 మాటలు మాట్లాడితే దాంట్లో కనీసం 3 అబద్ధాలు ఉంటాయి.